టోకన్స్ ఇవ్వాలి సార్ చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ ని ఆరోగ్యమే ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ ని స్వచ్ఛదనమే చెట్లు 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 పరిసరాలను దోమలు పుట్టకుండా ఆ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యాక్టివిటీ నెంబర్ 13 యాక్టివిటీలో మేము ఫ్రైడే నిర్వహిస్తున్నాము. మరి స్థానిక అంబేద్కర్ నగర్ కాలనీ యందు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఏరియాలో మరి ఉన్నటువంటి యొక్క ఈ స్లమ్ ఏరియాలో తిరిగి మరి ప్రతి ఇంటింటికి తిరిగి వారికి మరి దోమల నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ద్వారా వస్తున్న వ్యాధుల గురించి వారందరికీ కూడా తెలియజేస్తూ మరి మంచిగా అందరూ కూడా మున్సిపాలిటీతో సహకరించాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన స్థానిక మహిళా సంఘాలు, ఆర్పీలు, ఇంకా సిఓలు తదితర అందరూ మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం బయలుదేరి ఈ యొక్క 13వ వార్డులో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము. కనుక ప్రజలందరూ కూడా మాతో సహకరించి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వేసవి కాలము ముగుస్తూ మరి వర్షాకాలంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒక యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయాలి, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఒక దూరదృష్టితో చేసినటువంటి కార్యక్రమమే ఫ్రైడేతో పాటు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జనగామ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈనాడు ఏదైతే గొప్ప ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఉన్నదో ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మరి దోమల నివారణ చేసుకోవడం, నీటి వసతిని ఏ రకంగా మనం సంరక్షించుకోవాలి, ఏ రకంగా మనం ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్తు పిల్లలు కూడా ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు బాగా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఫ్రైడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పరిస్థితులను ఏదైతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు మరి అందరూ కూడా మంచి మనసుతో స్వాగతించి మీరు కూడా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకొని మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రయత్నాన్ని సహకరించి ముందుకు సాగాలని మనసారా కోరుకుంటా ఉన్నాం.